మధ్యాహ్నం 1 గంటకు ఆయన చెంచల్గూడ జైలుకు వచ్చారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా కూడా నానితో పాటు జగన్ ను కలుసుకున్నారు. వ్యక్తిగతంగా కలవడానికి వచ్చా పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఫర్దర్ నా డెసిషన్ ఏంటో నేను వాళ్ళు వెన్నుపోటు పొడిచారు, ఏం పొడిచారో, లేకపోతే కుమ్మక్క రాజకీయాలు చేశారన్నది అది నేను తర్వాత వివరిస్తాను. జగన్ డబ్బులు ఇచ్చి తన వైపు లేకుండా చంద్రబాబు కామెంట్ చేశారు. ఆయన ఎవరు డబ్బులు ఇచ్చి లాక్కున్నారు అయిన తర్వాత మాట్లాడతాను. కాకపోతే జైలు కదా, అధికారులు కొంచెం ఇండియాతో మీ సంబంధాలు అలానే కొనసాగుతాయా, లేకపోతే అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం? కొన్ని ఛానల్లో ఇప్పుడు వార్తలు వస్తాయి, జూనియర్ తీవ్రంగా ఖండించారు. మీకు అదే అవన్నీ కూడా వాళ్ళు ఏం ఖండించారో ఏంటో నేను చూడలేదు. అవన్నీ కూడా చూసినా నేను మళ్ళీ ఫస్ట్ మీట్ పెట్టి మాట్లాడతాను. అంతకుముందు కొడాలి నాని ఈ ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ప్రజా ప్రయోజనాల్ని విస్మరించి ప్రతిపక్ష బాధ్యతల్ని పక్కన పెట్టిన టీడీపీకి కొడాలి నాని షాక్ ఇచ్చారు. విజయమ్మతో భేటీ విషయం తెలిసిన వెంటనే నానిపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యవహారాల్లో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా నాని అసంతృప్తితో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి టీడీపీ తరపున 2 సార్లు నాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో దేవినేని ఉమా పెత్తనం కొనసాగుతోందని, ప్రోటోకాల్ ప్రకారం కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చంద్రబాబు దృష్టికి నాని చాలాసార్లు తీసుకెళ్లారు.